హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఈరోజు తందూరి చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? తందూరి చికెన్ అంటే అందరికీ ఇష్టమే కదా. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపిస్తాను. సో లెట్ స్టార్ట్. నేను ఇక్కడ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నానండి. బాగా లోతుగా కట్ చేయించాను, ఎందుకంటే మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి కదా. సో ఇలా లోతుగా కట్ చేయించుకొని పక్కన పెట్టుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పుని వాటర్ని యాడ్ చేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసానండి. 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా తీసేసి ఇంకో బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అస్సలు వాటర్ లేకుండా ఇలా గిన్నెలోకి తీసి పెట్టుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే ఇందులోకి గరం మసాలా పొడి కూడా ఒక టీ స్పూన్ వేస్తున్నానండి. మసాలాలు ఎక్కువ వేద్దామండి, చాలా బాగుంటుంది టేస్ట్, బయట మనం తెచ్చుకున్నట్టు ఉంటుందన్నమాట. సో ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని, 1.5 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఈ చిల్లీ పౌడర్ ఎందుకు వేస్తున్నాను కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటే, కలర్ ఏమీ యాడ్ చేయట్లేదండి, కలర్ఫుల్గా ఉండాలి కదా. సో కలర్ యాడ్ చేయకుండా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. అలాగే ఇందులోకి డ్రై కస్తూరి మెంతి పొడి వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మన మసాలాస్ అన్నిటికంటే కూడా కస్తూరి మెంతి పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేస్తున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇందులోకి 1 కప్పు కర్డ్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం పులిసిన కర్డ్ అంటే నిన్నటిది, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట, కొంచెం పుల్లది వేస్తేనే. ఇలా నేను 1 కప్పు కర్డ్ వేసేసాను. అలాగే ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, ఇది బేసన్ పొడి అండి, అదేనండి శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ కూడా వేస్తున్నాను. ఈ బేసన్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, బైండింగ్ కూడా అవుతుంది అనమాట. అంటే మనం వేసిన మసాలాలన్నీ కొద్దిగా లిక్విడ్గా ఉంటుంది కదా. ఇలా బేసన్ వేయడం వల్ల కొంచెం డ్రై అయిపోతుంది, మసాలాస్ అన్నీ బాగా పడతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బేసన్ పొడి వేయడం వల్ల. అన్నిటిని ఇలా బాగా కలుపుకొని ఇలా మ్యారినేషన్కి పెట్టేశానండి. మినిమం ఒక 2 అవర్స్ అయితే మ్యారినేట్కి పెట్టాలండి, లేకపోతే ఎంతసేపు మీరు మ్యారినేట్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేను ఇక్కడైతే 4 అవర్స్ పెట్టానండి. నేను మధ్యాహ్నం తీసుకొచ్చి పెట్టాను, తర్వాత ఈవినింగ్ టైంలో అలా చేశాను అనమాట. ఇలా 4 o'clock ఆ టైంలో నేను టమాటోస్ని ఇలా ఒక 4 టమాటోస్ని బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకొని ఫైన్ ప్యూరీ లాగా చేస్తున్నానండి. టమాటో ప్యూరీ మనము ఈ చికెన్లో వేస్తే టేస్ట్ బాగుంటుందండి, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను అనమాట, చాలా బాగుంటుంది. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, మనం ఇందాక టమాటోస్ని ఒక 4 టమాటోస్ని ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని వేయాలండి. ఆల్రెడీ అందులో ఉంది కదండి చికెన్లో, అందుకోసం కొద్దిగా సాల్ట్ని వేసేసి ఆయిల్లో కొద్దిగా ఉడకనిద్దామండి. ఇలాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికనిచ్చిన తర్వాత మనం మ్యారినేట్కి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ అన్నిటిని క్యాప్ తీసేసి, నేను ఒక 4 అవర్స్ పెట్టానండి చెప్పాను కదా, మధ్యాహ్నం అలా తీసుకొచ్చి చేశాను. ఇలా ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో ఇలా ప్రిపేర్ చేశానండి. మ్యారినేట్ చేసుకునే చికెన్ని మెల్లిగా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కుక్కర్లోకి. ఇలా కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే బాగా మంచిగా బాయిల్ అవుతుందన్నమాట. అప్పుడే చికెన్ ఎంత బాగా బాయిల్ అవుతే టేస్ట్ అంత బాగుంటుందండి. నార్మల్గా మీరు ఫ్రై ప్యాన్లో కూడా చేసుకోవచ్చు, ఇలా కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, బాగా మంచిగా బాయిల్ అవుతుంది. ఆల్రెడీ మ్యారినేట్కి మనం 4 అవర్స్ పెట్టాం కదా, బాగానే మ్యారినేట్ అవుతుంది. బట్ కుక్కర్ అయితే తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదండి, అందుకోసమే ఇలా కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వరకు వచ్చే వరకు ఆగుదామండి. 2 విజిల్సే ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ మనం 4 అవర్స్ వరకు చికెన్ని మ్యారినేట్ పెట్టాం కదా, తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఒక 2 విజిల్స్ సరిపోతాయి. ఒక 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఎంత బాగా కుక్ అయిపోయింది చూడండి. గ్రేవీ కూడా దగ్గరికి పడింది కదా. ఇలా గ్రేవీ వచ్చిందని ఏమనుకోకండి, ఎందుకంటే ఆ గ్రేవీతో మనకు పని ఉంటుంది తర్వాత. చూడండి పీసెస్ అనేవి ఎంత బాగా బాయిల్ అయింది, మీట్ అనేది సపరేట్ అవుతుంది చూడండి. ఇలా కుక్ అవుతే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ గ్రేవీ అంతా వేస్ట్ చేయకుండా పైన గ్రేవీ ముక్కల పైన ఇలా వేసేసేయాలండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేసామనుకోండి, ఆ గ్రేవీ అంతా పీసెస్కి పట్టేసి సెట్ అయిపోతుంది. తర్వాత ఆ గ్రేవీ, మిగిలిన గ్రేవీ కూడా తినేటప్పుడు మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట తందూరి చికెన్ తినేటప్పుడు. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ కాల్చుకోవాలండి. మనం హోటల్లో మనం తినేటప్పుడు ఆ ఫాగ్ స్మెల్, ఆ పొగ వాసన, నిప్పుల పైన కాలుస్తారు కదా, ఆ టేస్ట్ రావాలి కదా. సో దానికోసం ఇలా నేను పీసెస్ని అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ ఇలా నల్లగా కాలుస్తున్నానండి. ఇలా అక్కడక్కడ బాగా ఎక్కువ వద్దు, ఇలా కాలుస్తే ఏంటంటే తందూరి చికెన్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట, ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా మీరు స్టవ్ పైన అటు ఇటుగా ఇలా కాల్చుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో లుక్ కూడా. మసాలాలన్నీ బాగా పట్టేలాగా పెట్టాం కదా, ఇలా మనం మంట పైన స్టవ్ పైన ఇలా కాల్చడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని వాచ్ చేసినట్టయితే కుక్ విత్ రజితాని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.